స్టూడియో ఎస్ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడే ముందుకు వస్తోంది. సీఎం చంద్రబాబు ఉద్ఘాటన. తొక్కిసలాట ఘటనలో ఎవరిని ఉపేక్షించేది లేదు, హెచ్చరించిన టీటీడీ చైర్మన్ చూర్నాయుడు. జగన్ దుష్ట చతుష్టయంలోని ఒకడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల వద్దకు వచ్చి కూటమి ప్రభుత్వం గురించి చెడ్డగా చెప్పాలని ఒక్కొక్కరి చేతిలో డబ్బుతో కూడిన ఒక్కొక్క కవర్ పెట్టాడు. జగన్ దుష్ట చతుష్టయమే తిరుమల పవిత్రతను మంటగలిపి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు 18 మంది ఉన్నారు. ఆయన వచ్చేటప్పటికి ఆసుపత్రిలో 18 మందికి ఆయన దుష్ట చతుష్టయంలో ఒక చతుష్టయం ఉంది. ఆయన దుష్ట చతుష్టయ యాత్ర సాగించాడు. నిన్న ఆ నలుగురే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించింది జగన్మోహన్ రెడ్డి తోటి ఇంకా ముగ్గురు కలిపి నలుగురు. ఆ నలుగురే నిన్న జగన్మోహన్ రెడ్డి కొద్ది నిమిషాల్లో లోపలికి వస్తున్నాడు అన్నప్పుడు ఒక వ్యక్తి పోయి 18 మందికి 18 కవర్లు ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, మీకు అంతా పరామర్శిస్తున్నాడు, మీరందరూ చెప్పండి, తెలుగుదేశం మీద చెప్పండి, చంద్రబాబు నాయుడు మీద మీరందరూ కూడా మీ బాధను చెప్పండి అని చెప్పి కవర్లు ఇచ్చినటువంటి వ్యక్తులు. మీకు సిగ్గనిపించడం లే? 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మీరు పరిపాలన చేశారే. ఒక సంఘటన జరిగితే పేషెంట్లు ఒక పక్క బాధల్లో ఉంటే పరామర్శకు పోయి మా నాయకుడు వస్తున్నాడు, ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి పైన మీరు అసత్యాలు ఆరోపణలు చేయండి అని చెప్పి కవర్లు ఇచ్చి వస్తారా? మీ దుష్ట చతుష్టయంలో ఒక సభ్యుడు, మీకు సిగ్గనిపించడం లేదా? ఇంకా నువ్వు ఆ దుష్ట చతుష్టయాన్ని పెట్టుకుని ఊరేగుతున్నావా? ఆ దుష్ట చతుష్టయంలో ఒక సభ్యుడిగా నువ్వు కూడా అత్యంత నీచ స్థితికి దిగజారావని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఆసుపత్రిలో ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో నువ్వు తెల్ల కవర్లు ఇచ్చినటువంటిది రికార్డ్ అయి ఉంది. 18 మందిని నీ అనుయాయుడు కలవడం, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఆరోపణలు చేయండి అని చెప్పి చెప్పడం, ఈ 18 కవర్లు ఇచ్చిన సంఘటన అక్కడ పని చేసేటువంటి సామాన్య డాక్టర్లు నర్సులు కూడా చెప్పడం జరుగుతుంది. ఏమి జీవితాలయ్యా మీ! ఈ మానవ సమాజంలో ఉండదగ్గ వాళ్ళ మీరు? మృగాల మధ్య పెరగాల్సినటువంటి మీరు ఇవాళ ఈ రాష్ట్ర ప్రజల కర్మగాలి దుష్ట చతుష్టయంగా ఈ సమాజంలో తిరుగుతున్నారు. ఇంత దారుణమా మీ పని? ఒక పక్కన చనిపోయిన శవాలు, ఒక పక్కన అవయవాలు కోల్పోయి ఆరోగ్యాన్ని కోల్పోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాళ్ళు, మీరు వాళ్ళ మధ్యలో పేలాలు ఏరుకుంటున్నారు. దీన్నే కదా సమాజం అనేది, శవాల మీద పేలాలు ఏరుకోవడం అని. అలా పేలాలు ఏరుకోవడానికి తయారయ్యారు మీరు. ఇంకేం ఏరుకుంటారు? 5 సంవత్సరాలు ఏరుకొని ప్రజలకు ఒక ఆలోచన వచ్చి మీరు ఈ రాష్ట్రంలో ఈ సమాజంలో తగరు అని చెప్పి మిమ్మల్ని సమాజానికి దూరంగా ఉండమని చెప్పి రాష్ట్ర ప్రజలు మీకు బుద్ధి చెప్పినా మీకు ఇంకా బుద్ధి రాలేదు. గత పాలకులు అన్ని రంగాల్లోనూ పతన వ్యవస్థకు తీసుకువచ్చారని, రాష్ట్రాన్ని సమస్యల వలయంగా మార్చేశారు అంటూ ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. పడకేసిన నిర్మాణ రంగాన్ని మళ్లీ పైకి తీసుకువస్తామని అన్నారు. గుంటూరులోని చేబ్రోలు హనుమయ్య మైదానంలో నెరెస్కో ప్రాపర్టీస్ షోను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈరోజు ఇక్కడ చూసినప్పుడు ఈ సంస్థ కూడా 1995లో ఏర్పాటైంది. ఆ సంవత్సరం నేను హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా నిర్మాణ రంగాన్ని కూడా ప్రారంభించాం, డెవలప్మెంట్ స్టార్ట్ చేశాం. అక్కడి నుంచి అంచెలంచెలుగా పెరిగింది. ఈరోజు ఇంకొక పక్కన మనం చూస్తే రియల్ ఎస్టేట్ రంగం 7.3% ఈరోజు జీడిపిలో ఉంది. ఇది 2047కి 20% పెరుగుతుందని, $5.8 ట్రిలియన్ ఆర్జిస్తుందని చెప్పి కూడా ఒక ఎస్టిమేట్ తయారు చేశారు. ఒక విషయం మనం గుర్తుపెట్టుకుంటే, అన్ని రంగాలు అభివృద్ధి చేస్తే అల్టిమేట్గా ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలంటే నిరంతరం నిర్మాణ రంగం అభివృద్ధి అవుతూనే ఉంటుంది. ఒక ఇల్లు కడతాం, డబ్బులు వస్తాయి, మళ్ళా కొట్టేసి ఇంకొక ఇల్లు కట్టే పరిస్థితికి వస్తారు. అంటే ఎవరైనా సరే ఈ సివిలైజ్డ్ వరల్డ్లో, ఒక నాగరిక ప్రపంచంలో నిర్మాణం అనేది కంటిన్యూగా జరుగుతుంది. ఏ సొసైటీ అయితే బాగా అభివృద్ధి అవుతుందో అక్కడ ఈ డెవలప్మెంట్ అనేది అనునిత్యం కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఇక్కడ చూస్తే నేరడ్కో కూడా ఒక పక్క క్రీడా ఉన్నారు, ఒక పక్క క్రీడా ఉంది, ఇంకో పక్క నేరడ్కో ఉంది. మీరిద్దరు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు.
ఇద్దరూ కలిసి ఎప్పటికప్పుడు నిర్మాణ రంగాన్ని అభివృద్ధి చేయడానికి మీరు ముందుకు రండి. మీరే కాకుండా చిన్న ఆర్గనైజేషన్స్ వాళ్ళు కూడా కోరుతున్నా, ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటాం, ట్రాన్స్పరెంట్గా ఉంటాం, రియల్ టైంలో మీ సమస్యల పరిష్కారం చేయడానికి మేము ముందుంటామని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఈరోజు అమరావతి దగ్గర 50,000 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించడానికి ముందుకెళ్తున్నాం. ఇది కూడా సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. ఇది నేను పదే చెప్తున్నాను. రైతులు ముందుకొచ్చారు. ప్రపంచంలో ఎక్కడా జరగని నూతన ప్రయోగం. హైదరాబాద్ అభివృద్ధి అయింది. హైదరాబాద్లో సైబరాబాద్ ఏరియాలో ప్రభుత్వ భూములు ఎక్కువ ఉండేటివి. ఆ ప్రభుత్వ భూములన్నీ కూడా సద్వినియోగం చేశాం, అభివృద్ధి చేశాం. ప్రైవేట్ వాళ్ళు కూడా బాగుపడే పరిస్థితికి వచ్చారు. ఎక్కడైతే రియల్ ఎస్టేట్ బాగా భూమి వస్తుందో అక్కడ సంపద సృష్టించే అవకాశాలు వస్తాయి. అదే ఈరోజు చూస్తే ఒక్క హైదరాబాద్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి పర్ క్యాపిటల్ ఇన్కమ్ నెంబర్ 1గా చేయగలిగింది. భారతదేశంలో మొదటి రాష్ట్రం, తలసరి ఆదాయంలో ఎక్కువ ఉండే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దానికి కారణం హైదరాబాద్ నగరం. దానికి కూడా మీరు ఒకసారి చూస్తే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఇంకో బయోటెక్నాలజీ కానీ, ఇంకో పక్క ఫార్మా కానీ, ఫైనాన్స్ కానీ అన్నీ కూడా తీసుకొచ్చి ఒక ఎకో సిస్టమ్ ఆ రోజు క్రియేట్ చేశాం. ఈరోజు హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్ అనే ఒక అడ్వాంటేజ్ వచ్చింది. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు కంటే 183 కిలోమీటర్లు ఔటర్ రింగ్ రోడ్డు క్రియేట్ చేసి గుంటూరుకు అవతల ఔటర్ రింగ్ రోడ్డు వస్తుందంటే గుంటూరు కూడా అమరావతి లోపలనే వస్తుంది. ఈ రెండు కూడా కలిసిపోయే అవకాశం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ, ప్రభుత్వం అయితే ఒక స్పష్టంగా ఉన్నాం. అభివృద్ధి మా నినాదం. అభివృద్ధి చేశాం, చేసిన దాఖలాలు ఉన్నాయి. మళ్ళీ అలాంటి అభివృద్ధి చేయడానికి ఈ ప్రభుత్వం ముందుకు వస్తున్నాం. వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి బాధ్యులను ఉపేక్షించే ప్రసక్తే లేదని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం తిరుమల అన్నమయ్య భవన్లో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం నిర్వహించబడింది. అనంతరం బిఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ సమావేశ వివరాలను వెల్లడించారు. వారు ఏదైతే ప్రెస్లో అనౌన్స్ చేశారో దాన్ని లాంఛనంగా బోర్డులో పెట్టి ఇది ఎలాబరేట్గా చెప్పాలంటే 6 మంది చనిపోయారు. బహుశా ఆ లిస్టు ఈరోజు వచ్చింది. మీ అందరూ అనుకుంటే లావణ్య విశాఖపట్నం, శాంతి విశాఖపట్నం, వడ్డేటి నాయుడు బాబు నర్సీపట్నం, రజని విశాఖపట్నం, నిర్మల కోయంబత్తూర్, మల్లిక సేలం. సో వీళ్ళందరికీ కూడా చనిపోయారు. వారికి ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియో ప్రకటించారు ముఖ్యమంత్రి గారు. అది ఈరోజు బోర్డులో పెట్టి నిర్ణయం తీసుకోవటం జరిగింది. అదేవిధంగా తీవ్రంగా 2 గాయపడ్డారు, తిమ్మక్క, ఈశ్వరమ్మ. వాళ్ళిద్దరికి కూడా 5 లక్షల రూపాయలు లెక్కన ఇవ్వమని ఆదేశాలు వచ్చాయి. అది బోర్డులో పెట్టి నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇక మిగిలిన 31 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2 లక్షల రూపాయల లెక్కన ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. సో అది కూడా ఇప్పుడు బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి అనుగుణంగా అదనంగా వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో చదువుకుంటున్నారో వాళ్ళకు కూడా టీటీడీ తరఫున చదువు చెప్పిస్తామని, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇద్దామని కూడా చెప్పి మేము బోర్డులో నిర్ణయం తీసుకున్నాం. ఇకపోతే ఈ యొక్క అమౌంట్ అంతా కూడా చెక్కులన్నీ కూడా ఇప్పుడు రెడీ చేశారు. రేపటి నుంచి కానీ ఎల్లుండి నుంచి కానీ బోర్డు సభ్యులతో పాటు అక్కడ లోకల్గా ఉన్నటువంటి
మంత్రులతో సహా వెళ్ళి వాళ్ళకి అందజేయటం జరుగుతుంది. సో ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ఇన్సిడెంట్. దీని మీద ఎన్నో రకాలుగా ఈరోజు పేపర్లలో కానీ మీడియాలో కానీ వచ్చింది. కాకపోతే ఈ ఇన్సిడెంట్ జరగకుండా ఉండాల్సింది. ఎవరో ఒకళ్ళిద్దరు చిన్న పొరపాటు వల్ల ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ముఖ్యమంత్రి గారు దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశారు. ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి 1 గంట క్రితం ముఖ్యమంత్రి గారు నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఇందులో ఎవరికి ఎలాంటి అనుమానాలు ఉండక్కర్లేదు. ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన. మరి ఇలాంటివి రిపీట్ కాకుండా తగిన చర్యలు తీసుకుందామని చెప్పి బోర్డులో నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ఈ సంఘటనని ఎవరు పోడ్చలేంది, వాళ్ళకి ఎంత చేసినా ఏం చేసినా ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని చెప్పి మేము. నంద్యాలలోని స్థానిక వైసీపీ కార్యాలయంలో మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇషాకు బాషా, జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ అమీర్ మాట్లాడుతూ శిల్పా మోహన్ రెడ్డి ఒక చిన్న ఉద్యోగిగా జీవితం ప్రారంభించి నేడు ఆయన కంపెనీలలోని ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడని అన్నారు. అలాంటి వ్యక్తి అందరికీ ఆదర్శప్రాయమని అన్నారు. అలాగే శిల్పా మోహన్ రెడ్డి తమకు ఎప్పుడు విలువలతో కూడిన రాజకీయం చేయాలని చెప్పేవారని అన్నారు. నంద్యాలలోని శిల్పా సేవా సమితి ఆధ్వర్యంలోని ప్రజలు ఎంతో లబ్ధి పొందుతున్నారని అన్నారు. ఇలాంటి సేవా దృక్పథం ఉన్న శిల్పా మోహన్ రెడ్డి నాయకులు చాలా అరుదుగా ఉంటారని చెప్పారు. రాజకీయాల్లోని గెలుపు ఓటములకు సంబంధం లేకుండా ప్రజలకు సేవ చేసే తత్వంలోని ముందుండే కుటుంబం కేవలం ఒక శిల్ప కుటుంబమేనని తెలిపారు. శిల్పా మోహన్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ మంత్రి వర్యులు శిల్పా మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్లో జరుపుకోవడం శిల్పా రవిచంద్ర కిషోర్ ఆఫీస్లో జరుపుకుంటున్నాము. ఇట్లాంటి జన్మదిన వేడుకలు ఎన్నో శిల్పా మోహన్ రెడ్డి గారు జరుపుకోవాలని మనం కోరుకుంటూ మీ దల్మీల మీరు. ఈరోజు మా నేత శిల్పా మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని చెప్పేసి ఆ అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాము. శిల్పా మోహన్ రెడ్డి గురించి ఒక్కసారి మనము ఆయన ఏ రకంగా డెవలప్ అయినాడని చెప్పేసి యువతకే కాదు అందరికీ ఆయన నడిచిన మార్గము స్ఫూర్తిదాయకం. ఏ రకంగా ఆర్థికంగా లేకపోయినా ఒక చిన్న ఉద్యోగిగా తన జీవితాన్ని ప్రారంభించి ఎన్నో కష్టాలు ఎన్నో బాధలతో ఆయన తన జీవితాన్ని వదిలిపెట్టి ఈరోజు వందలు వేల ఉద్యోగులకు ఉపాధి కల్పించిన నేత శిల్పా మోహన్ రెడ్డి. ప్రతి రాజకీయ నాయకునికి బ్యాక్గ్రౌండ్ ఇంకోటో ఉంటుంది. స్వశక్తితో బయటికి వచ్చిన వ్యక్తి శిల్పా మోహన్ రెడ్డి తన కష్టంతో. అటువంటి వ్యక్తి ఎంతో మందికి ఆదర్శదాయకం. అలాగే శిల్పా మోహన్ రెడ్డి ఎప్పుడు చెప్పేవాడు విలువలతో కూడిన రాజకీయం చేయాలి. అటువంటి రాజకీయం చేయలేని పరిస్థితుల్లో రాజకీయాలు మానుకుంటాను నేనని చెప్పే వ్యక్తి. నంద్యాల ప్రజలు అందరికీ తెలిసిందే శిల్పా సేవా సంస్థ ద్వారా ఎన్ని రకాలుగా లబ్ధి పొందుతా ఉన్నామనేది ఒక్కసారి మనం మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి. శిల్పా మినరల్ వాటర్ ప్లాంట్స్, శిల్పా సహకార్, మహిళా సహకార్, రాజీఖానాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మందికి ఆదర్శప్రాయంగా ఉండే వ్యక్తి. తను సంపాదించిన ఆస్తిలో, తను సంపాదించిన దాంట్లో కొంతైనా పేదవాళ్లకు సర్వీస్ చేయాలని చేసి ఒక సేవా దృక్పథంతో ఉన్నటువంటి వ్యక్తి. నేను ఎంతో మంది రాజకీయ నాయకులను చూశాను. చాలా తక్కువ మంది రాజకీయ నాయకుల్లో ఇటువంటి సేవా దృక్పథ ఉన్న వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. అటువంటి వ్యక్తుల్లో మా నాయకుడు శిల్పా మోహన్ రెడ్డి ప్రథమంగా ఉంటాడు. ఆయన జీవితము ఎప్పుడు అందరికీ ఆదర్శప్రాయంగా ఉంటుంది.
ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే రాజకీయాల్లో గెలుపు ఓటములు ఎప్పుడూ ఉంటాయి. ఆయన ఓడిపోయిన తర్వాత నాకే బాధేసి, అన్న మనల్ని ప్రజలు ఆశీర్వదించలేదు, మనం ఇన్ని స్కీములు ఇస్తున్నాము, ఇన్ని ఇస్తున్నాము, అవసరం లేదు, నెలకు ఇన్ని లక్షల రూపాయలు మనం పోగొట్టుకుంటా ఉన్నాము, మానేద్దామన్నా ప్రజలకు తెలుస్తుంది అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఆయన అందుకు చిరునవ్వు నవ్వి, ప్రజలు ఈరోజు అర్థం చేసుకోకుంటే రేపైనా అర్థం, మన వాళ్ళ దగ్గర ఏదో ఆశించి కాదు, పేదలకు మేలు చేయాలి అని ఒక సదుద్దేశంతో మేము చేస్తున్నాము అని చెప్పి ప్రజలు ఆశీర్వదించకపోయినా కంటిన్యూగా సేవ చేస్తున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలను తలపించిన కంబారాయని కొండ భక్తులతో పోటెత్తిన శ్రీ శ్రీ శ్రీదేవి భూదేవి సమేత మహావిష్ణు దేవాలయం. అన్నమయ్య జిల్లా రామాపురం మండలం బండపల్లి గ్రామంలోని వెలసిన కంబారాయని కొండ శ్రీ శ్రీదేవి భూదేవి సమేత మహావిష్ణు దేవాలయం నందు ఆలయ ధర్మకర్త ముక్కోటి బస్రెడ్డి ఆధ్వర్యంలో ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు అత్యంత వైభవంగా గురువారం రోజు నుంచి శనివారం రోజు వరకు 3 రోజుల పాటు నిర్వహించడం జరుగుతోంది. భక్తులు వేల సంఖ్యలో ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులవుతున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చలువ పందిళ్లు, క్యూ లైన్లు, భోజన వసతులు కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త ముక్కోటి బస్రెడ్డి మాట్లాడుతూ శ్రీ శ్రీ శ్రీదేవి భూదేవి సమేత మహావిష్ణువు దేవాలయం నందు గురువారం రోజు నుంచి శనివారం రోజు వరకు త్రయాహినిక దీక్ష పూర్వకంగా వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఉత్తర ద్వార ప్రవేశ స్వామి దర్శనం, మహాసుదర్శన యాగం, లోక క్షేమంకై విశేషాన చండీ సప్తసతి వాహనం, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, గరుడోత్సవం, చక్ర స్నానం, కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతోందని తెలియజేశారు. సంహరిస్తారు కాబట్టి మనస్సులో చాముండాదేవి నమః అని ప్రార్థన చేసుకుంటూ స్వాహ అన్నప్పుడు ద్రవ్యం వేయండి. చాముండాదేవి నమః, చాముండాదేవి నమః అని ప్రార్థన చేసుకుంటూ వేస్తూ ఉండండి. ఓం హృదవాద స్వాహ ఓం హృదవాద స్వాహ చండికాయి యొక్క అధ్యాయంలో అమ్మవారు ధూమ్రాక్షి దేవిగా అవతరించి ఆ యొక్క ధూమ్రలోచనుడు అనేటటువంటి అసురుణ్ణి సంహరిస్తారు. కావున అమ్మవారికి ధూమ్రాక్షి అనేది ధూమ్రాక్షి దేవి. ప్రతాప్ వాళ్ళ బ్రదర్ కంజుల్ గోత్రం, శంకర్ నాయక్, సావిత్రి, వినోద్, పల్లవి, విభా, నందిని, సంపత్, శ్రీరాములు నాయక్, తులసి. ఎన్నికల హామీ మేరకు పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేంత వరకు సిపిఐ పోరాటం చేస్తుందని, తక్షణమే పేదలకు గ్రామీణ ప్రాంతంలోని 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున సిపిఐ శ్రేణులు పెద్ద ఎత్తున ఇంటి స్థలాలు ఇవ్వాలని నినాదాలతో మున్సిపల్ కార్యాలయం నుండి సోమపా సర్కిల్ మీదుగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని అక్కడ సిపిఐ భారీ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పట్టణ కార్యదర్శి జి రంగన్న, పట్టణ సహాయ కార్యదర్శి సమీవుల్లా, రైతు సంఘం జిల్లా నాయకులు కేసీ జబ్బర్ పాల్గొని మాట్లాడుతూ ఇళ్ల లేని పేదలకు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు స్థలం ఇవ్వాలని, అదేవిధంగా ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలని, ఇది సిపిఐ డిమాండ్ కాదని, సాధారణ ఎన్నికల సందర్భంగా నాటి ప్రతిపక్ష నేత నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ అని వారు తెలియజేశారు.
ప్రభుత్వానికి నిధుల కొరత లేదని, బడ్జెట్ సైతం 2.94 లక్షల కోట్లను ప్రతిపాదించారని వారు తెలిపారు. జగన్ ప్రభుత్వ హయాంలో పట్టణ ప్రాంతాల్లో 1 సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంటు మొత్తండ ఇచ్చిన స్థలాలు ఎందుకు ఉపయోగపడలేదని వారు తెలిపారు. ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీ గుర్తు చేయడానికి నిరసన కార్యక్రమాలు చెప్పడం జరుగుతుందని, ఇందులో భాగంగానే గ్రామ వార్డు సచివాలయాల మండల స్థాయిలో ఇంతకు ముందే పేదలతో వినతి పత్రాలు అందజేయడం జరిగిందని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు నిరంతరం పోరాటం సిపిఐగా కొనసాగిస్తామని వారు తెలిపారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ వీరేంద్ర గౌడ్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలోని మహిళా సమైక్య పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఈరమ్మ, వాణి, సిపిఐ నాయకులు దాదావలి, నిరూపాక్షి నాయుడు, తిమ్మ గౌరుడు, విజయేంద్ర, రాజీవ్, మాలిక్, మల్లికార్జున గౌడ్, నరసింహులు, కాజా, రవి, నరసింహగౌడ్, వెంకటేశు, అమృత, వీరాంజీ గౌడ్, రాజు, లక్ష్మణ, మల్లికార్జున, ఇస్మాయిల్, వీరితో పాటు మహిళలు మరియు 300 మంది పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ ఇంటి స్థలాలు వెంటనే, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి స్థలాలు లేని వాళ్ళకి 3 సెంట్ ఇంటి స్థలాలు వెంటనే, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి స్థలాలు లేని వాళ్ళకి ఇంటి స్థలాలు వెంటనే, పట్టణ ప్రాంతాల్లో ఇంటి స్థలాలు లేని వాళ్ళకి 2 సెంట్ ఇంటి స్థలాలు వెంటనే. వద్దులాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వద్దులాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ 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 జిందాబాద్ జిందాబాద్, సిపిఐ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్, సిపిఐ జిందాబాద్. ఇవ్వాలి ఉన్నటువంటి నిరుపేదలకు ఇంటి స్థలాలు వెంటనే, ఇవ్వాలి ఇంటి స్థలాలు లేనటువంటి నిరుపేదలకు ఇంటి స్థలాలు వెంటనే, ఇవ్వాలి ఇంటి స్థలాలు లేనటువంటి నిరుపేదలకు ఇంటి స్థలాలు వెంటనే, ఇవ్వాలి ఇల్లు నిర్మిస్తున్న వారికి 5 లక్షల రూపాయలు ఇంటి లోన్ వెంటనే. మిగతా అన్ని తీసుకురండి, మా సార్ చూడండి, మా అన్ని వీడియో వస్తుంది. దీనికి సంబంధించి కూడా గవర్నమెంట్ మీరు నివేదికలు చేస్తున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పింది, మేము అధికారంలోకి వస్తే గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు, టౌన్లో 2 సెంట్లు ఇస్తామని చెప్పారు. వాళ్ళు 7 నెలలు అయింది అధికారంలోకి వచ్చి అధికారం చేయబట్టి. కాబట్టి మీరు కూడా నివేదిక, చాలామంది ఇవాళ ఇంట్లో అద్దె కట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు సార్. తక్షణమే 2 సెంట్లు స్థలం కావాలని చెప్పి మేము దగ్గర గమనించుకోవాలి. దాదాపు 7 నెలలు పైబడినప్పటికి కూడా ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో కానీ ఎన్నికల హామీలో భాగంగా ఇస్తానటువంటి 2 సెంట్లు స్థలం, గ్రామీణ ప్రాంతాలకు 3 సెంట్లు స్థలం ఎక్కడ ఇచ్చారని చెప్పి వాళ్ళ కూటమి ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున పోరాటానికి నాంది పలకడం జరిగిందని చెప్పి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన్ని ఇవాళ ఇక్కడ మున్సిపల్ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ రాస్తారోకో చేపట్టి అనంతరం కూడా తహసీల్దార్ కార్యాలయంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ప్రధానంగా కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరు మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఏదైతే వాగ్దానం చేశారో ప్రజలకు హామీ నెరవేర్చాలని చెప్పి సందర్భంగా సిపిఐగా మేము డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటామని చెప్పి డిమాండ్ చేస్తాం. మీరు చెప్పారు వైసీపీ వాళ్ళు ఇచ్చినటువంటి సెంటు స్థలం కానీ, సెంటున్నర స్థలం కానీ కనీసం బాత్రూమ్ కూడా కట్టుకోవడానికి పనికిరాదు. కాబట్టి నేను అధికారంలోకి వస్తే 2-3 సెంట్లు ఇస్తానటువంటి ముఖ్యమంత్రి నిద్రపోతున్నావా అని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడిని నిద్ర మేల్కొల్పుతున్నటువంటి సందర్భంలో భాగంగానే ఇవాళ మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు మీరు సనాతన ధర్మం గురించి మాట్లాడతారు కానీ పేదల ఇల్లు స్థలాల గురించి మీరు మాట్లాడరా అని చెప్పి సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. పూరంధేశ్వర్ గారు మీ కూటమిలో భాగమైనటువంటి బీజేపీ ప్రభుత్వం ఓట్ల ముందు హామీలు ఇచ్చి మీరు గద్దెకెక్కడం మీకు అలవాటు అయిపోయింది. కానీ మీ వాగ్దానం అమలు చేయకపోతే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నాయకత్వాన మీ ప్రభుత్వాన్ని వేటాడి గుర్తు చేస్తూ ప్రజలకు హామీలను అమలు చేసే పద్ధతిలో మిమ్మల్ని నిద్రపోకోకున్నట్టు మేల్కొల్పుతామని సందర్భంగా డిమాండ్ చేస్తాం. అదే సందర్భంగా ఇల్లు కట్టుకున్నటువంటి నిరుపేదలకు ఇంటి నిర్మాణానికి తక్షణమే 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. లేకపోతే గత వైసీపీ ప్రభుత్వానికి. నెల్లూరులోని వైసీపీ నగర నేత సందాని మాట్లాడుతూ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిపై టీడీపీ నగర అధ్యక్షుడు మామిడాల మధు మాట్లాడడం గురించి, మధు నీకు కనీస వ్యక్తిత్వం ఉందా? నువ్వు కార్పొరేటర్గా పనిచేసిన కాలంలో ఎన్ని అవినీతి అక్రమాలు చేశావు? ప్రతి పనికి ప్రజల నుంచి వేలాది రూపాయలు వసూలు చేశావు. నీలాంటి అవినీతి పరుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడేది అని అన్నారు. ఇంకోసారి చంద్రశేఖర్ రెడ్డి గురించి చెడ్డగా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సందాని భాష హెచ్చరించారు. నిన్నటి రోజు మా 4వ వార్డు మాజీ కార్పొరేటర్ మామిడాల మధు అతను మీడియా సమావేశం పెట్టి మాట్లాడుతూ మా నాయకుడు, అభిమాన నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి గారి, పార్వతిరెడ్డి చంద్రశేఖర్ గారి గురించి నీచంగా మాట్లాడాడు. అయ్యా మదన్న, ఒకసారి
నీ స్థాయి ఏంది, నువ్వేంది, ఒకసారి నీ స్థాయి గురించి తెలుసుకొని మాట్లాడు. ఎందుకంటే మా మా నాయకుడి గురించి మాట్లాడే స్థాయి నీది కాదు. మా నాయకుడు ఏ స్థాయిలో ఉన్నాడు, నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు ఒకసారి గుర్తుంచుకో. మళ్ళీ ఇంకోటి మాట్లాడావు, అరాచకంగా అన్యాయంగా సంపాదించడం మీ నాయకుడు అంటున్నావు. నీ గురించి మాట్లాడమంటావా? నువ్వు చేసిన అన్యాయం చెప్పమంటావా? 2014లో అవ్వాతాతల పెన్షన్లు పేపర్కి ఎక్కావు. నీచంగా పెన్షన్లు నొక్కేసి పేపర్కి ఎక్కిన కార్పొరేటర్ నువ్వే. ఓకేనా? 22 పెన్షన్లు సోహా. అవ్వాతాతల పెన్షన్లు నొక్కేసి పేపర్కి ఎక్కిన మొదటి కార్పొరేటర్ నువ్వే. నిజాయితీ కార్పొరేటర్ నువ్వు కూడా మా నాయకుడి గురించి మాట్లాడుతున్నావా? 2014లో మా దైవం అన్నావే శ్రీకృష్ణారెడ్డి, మా గౌరవమైన శ్రీకృష్ణారెడ్డి మాకు కూడా నాయకులే. అతని గురించి మాట్లాడావు మా దైవం అని. ఆ దైవానికి ఏం మోసం చేసి తెలుసా నువ్వు? 2014 ప్రజలకు పంచమని డబ్బులు ఇస్తే 2 సూట్ కేసులు నొక్కేసి ఇంట్లో పెట్టుకున్నావు. అది గుర్తుందా నీకు? ఇంకా చెప్పంటావా నీ గురించి చిట్టా? ఇంకా చాలా ఉంది. 2014లో తెలుగుదేశం హయాంలో నువ్వు చేసిన అన్యాయాలు ఇన్ని కాదు. బాత్రూమ్స్, ప్రభుత్వం బాత్రూమ్స్ కట్టమని 15,000 ఒక బాత్రూమ్కి 15,000 ఈ మధ్య ఇస్తే మేము పోయి నీ దగ్గరికి వచ్చి అలా మేము కట్టుకుంటాము మాకు ఇవ్వను అంటే 2,000 కమిషన్ అడిగావు నువ్వు. గుర్తుందా? తెలీదా నీకు? అది అన్యాయం అంటావా? మా నాయకుడికి అన్యాయం అంటావా? మా నాయకుడు ఇతర సమస్య పెట్టి కష్టపడి సంపాదించాడు. అంతేగాని నీలాగా దొబ్బేసి మాట్లాడలేదు. ఇవన్నీ 2014లో నువ్వు శ్రీకృష్ణారెడ్డికి చేసిన అన్యాయం అందరికీ తెలుసు. అదే 2014లో నువ్వు చేసిన అన్యాయాలు ఇన్ని కాదు. ఎవరైనా పెన్షన్ అడిగితే వాళ్ళకి కమిషన్లు అడిగావు. తెలుసా నీకు 2014లో వరద బాధితులకి మా చంద్రబాబు నాయుడు చెక్కులు ఇచ్చారు అమౌంట్. ఆ చెక్కులు నీ పక్కన ఉన్న చెంచాలకి ఇవ్వలేదా? నువ్వు చెంచాలకి ఇచ్చి నువ్వు కమిషన్ అట్టించుకోలేదా? ఇది అబద్ధమా? ఇది నిజం కదా? చెప్పు. నువ్వు మా నాయకుడు మాట్లాడేంత స్థాయి నీది? ఏదో మేము మన లోకల్ నాయకులని మీకు ఊరుకుంటా ఉంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? నువ్వు ఇవ్వని మాట్లాడతావా? వాడి కూడా మాట్లాడతావా? అతను మాట్లాడే స్థాయి నీది? నువ్వు ఒక కార్పొరేటర్, మాజీ కార్పొరేటర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.